गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वर गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। नारायण समारंभां शंकराचार्य मध्यमाम् अवधूतेन्द्र पर्यन्ताम् अन्नपूर्णानंदाय वंदनम्। दिव्यात्म स्वरूपुलारा, నాకు జన్మనిచ్చిన మా తల్లిదండ్రుల పాదపద్మాలకు నమస్కరిస్తూ నన్ను మీ ముందు కూర్చోబెట్టే ప్రయత్నం చేసినటువంటి అస్మద్ గురువరైనటువంటి శ్రీ అన్నపూర్ణానంద సాయి స్వామి వారి పాదపద్మాలకు నమస్కరిస్తూ పరోక్షంగా మీ ముందు కూర్చునేటువంటి అవకాశం ఇచ్చిన నాయన సత్యనారాయణ నారాయణ గారికి, మాత చంద్రమాంబ గారికి, పసుపులేటి సీతమ్మ గారికి, ప్రత్యక్షంగా మీ ముందు మాట్లాడేందుకు అవకాశం ఇచ్చిన నిత్యానంద కృష్ణమూర్తి సద్బ్రహ్మరాజు గారికి, అదేవిధంగా పెద్దలందరూ కూడా నమస్సమాంజలు అందజేస్తూ, యద్యదాచరతి శ్రేష్ఠ తత్ర దేవో కదాచన సయత్ ప్రమాణం కురుతే లోకస్తదనువర్తతే. పెద్దలైనటువంటి వాళ్ళు దేన్నైతే తెలుసుకొని దాన్ని ఆచరిస్తూ తమ జీవితాన్ని ధన్యం చేసుకుంటారో మిగతా వారందరూ కూడా వారిని అనుసరిస్తూ మానవ జన్మకు వచ్చినటువంటి జన్మని సార్థకత చేసుకుంటారని చెప్తుంది మనకి. మరి నాయనగారు అందించినటువంటి ఆ బ్రహ్మ పదార్థాన్ని మీకు అందరికీ పంచుతూ స్వయాంతారయతి పరాంతరిష్యతి, తాను తరిస్తూ తనను ఆశ్రయించినటువంటి వారందరినీ కూడా తరింపచేసేటువంటి ప్రయత్నం అనేక మంది మహాత్ములు చేస్తూ ఉన్నారు. అయితే ఇది ఎట్లా ఉంటుంది అంటే మనకి కూడా శ్రద్ధ ఉండాలి. పాపం ఒక ఆమె ఇంకా ప్రాణం పోయే స్థితికి వచ్చిందట. ఆమె ఏనాడు కూడా రామాని కానీ కృష్ణాని కానీ గురుతత్వాలు కానీ ఏమనలేదు. కానీ చుట్టుపక్కల వాళ్ళు అంటారు కదా, ఏమంటే కనీసం చనిపోయే ముందైనా నారాయణ అంటే మోక్షం వస్తుందని చెప్పని కొంతమంది కలిసి నార తీసుకొచ్చారట. కనీసం నార అంటే మనం ఎణ అందాం, సగం పుణ్యమైన వస్తుందని తీసుకెళ్ళారట. ఈమె పీచు అన్నదట. అంటే ఏంటంటే నీకు ముందు నుంచి కూడా ఉండాలి. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం అంటుంది. అంతేగాని చాలామంది పిడివాదంతో ఏమంటారంటే ఎరిగిన వారల మనచును కొరమాలిన ఎరుక ఎరిగి కొందరు నీ పేరెరిగియు తలపక నొల్లరు పడదురదులో గదుల జాడ పద్మదలాక్ష. కాబట్టి తెలుసుకునే ప్రయత్నం చేయాలనేటువంటి వాడికి శ్రద్ధ ఉండాలి. ఈ శ్రద్ధ లేనప్పుడు ఏమవుతుందంటే ఎట్లే ఒక మాస్టర్ గారు పాఠం చెప్తున్నారట. ఇందాక నాయనగారు కృష్ణమూర్తి గారు చెప్పినట్టుగా వెనకాల ఎవరు కూర్చుంటారు? కాస్త మార్కులు తక్కువ వచ్చేవాళ్ళు ఉంటారు కదా. మాస్టర్ గారు పాఠం చెప్పి లాస్ట్ బెంచ్లో కూర్చుండని అడిగారు, ఏమైనా పట్టిందారంటే పట్టింది గురువుగారు కొంచెం అన్నంట. అంటే పర్లేదు వీడు కొద్దిగా అర్థం అవుతుందని చెప్పని మళ్ళీ రెండోసారి చెప్పాడట. ఏమైనా పట్టింది ఇంకొంచెం అంటే కొంచెం పట్టింది గురువుగారు అన్నంట. మూడోసారి చెప్పి ఇంకా వీడికి అర్థమైందని చెప్పి అర్థమైందారంటే పోయిందన్నంట. ఏందిరా అంటే పాఠం వెంటల వీడు ఒక ఎలుక కన్నంలోంచి దూరదామని ప్రయత్నం చేస్తుంది. ముందు తన యొక్క ముఖభాగం పట్టిన తర్వాత కొంచెం పట్టిన తర్వాత పట్టలేక పారిపోయింది. అంటే మనకేంటంటే ఎక్కడికైతే వచ్చామో సరే బడలికతో ఉండొచ్చు కొంత, కానీ ఉన్నంతసేపు అయినా నాన్నగారు చెప్పేవారట, వినండి తినండి నిద్రొస్తే పడుకోండి అని చెప్పేవారట. అందుకని అవసరం చెందినప్పుడు నిద్రపోండి. కానీ మరి నిద్రపోయి వీటన్నిటికి ఉంటే మనకి మిగతా ప్రాణులకి తేడా ఏంటి? ఒక మనుషులు తప్ప మిగతా ప్రాణులు ఉన్నాయనుకోండి, వాటికి ఏంటి? 4: ఆహారము, నిద్ర, మైథునము, మరణము. మిగతా ప్రాణులన్నిటికీ కూడా ఏంటి? ఆకలి వేసినప్పుడు ఆహారాన్ని స్వీకరిస్తాయి, అలసట చెందినప్పుడు విశ్రాంతి తీసుకుంటాయి, కోరిక కలిగినప్పుడు చీమ దగ్గర నుంచి ఏనుగు వరకు కూడా కోరిక తీర్చుకొని సంతానాన్ని కంటాయి, ఆయుష్ తీరిన తర్వాత చనిపోతాయి. మరి మనం కూడా ఈ 4టికే పరిమితమైతే
మనకి పశువుకి, మనకి ఆ కుక్కకి, మనకి పక్షికి ఏంటి తేడా? అందుకే మనకి పరమాత్మ జ్ఞానం అనేటువంటిది పెట్టాడు. కాబట్టి ఈ జ్ఞానాన్ని నువ్వు ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి ఎదుగు. నువ్వు ఉన్నటువంటి స్థితి నుంచి ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి ఎదుగు. అప్పుడు మాత్రమే మానవ జన్మ అనేటువంటిది సార్థకం అవుతుంది తప్పితే లేకపోతే ఉత్త జన్మ అవుతుంది. మాయ సంసారంబురా ఇది మనసు నిలకడలేదురా. మాయ మాయ సంసారంబురా ఇది మనసు నిలకడలేదురా. నాది నీది అనుచు నరుడా వాదులాడా పోకురా. నాది నీది నాది నీది అనుచు నరుడా వాదులాడా పోకురా. నాది చంచలంబగు జగతి లోపల శాశ్వతం ఒకటేదిరా. కన్ను మూసి తెరచె లోపల కలిమిలేములే మారురా. కన్ను బంకమట్టి ఇల్లురా ఇది అగ్గి బుగ్గైపోవురా. ఆలు పిల్లలు ఆస్తి పాస్తులు అంత ఏమౌనురా. రాజు రైతు అనడి భేదము జీవముండే వరకెరా. రాజు మట్టి మట్టిలో కలసినాక ఎట్టి భేదము లేదురా. మట్టి తత్వమర్మము తెలియలేకని తప్పు దారిన పోకురా. ఆత్మ ఎప్పుడు చావు లేకనే అంతటా వెలుగొందురా. కాబట్టి నాయన గారు ఏం చెప్తున్నారంటే నువ్వు చచ్చే పోయేలోపు ఏం తెలుసుకోవాలో తెలుసుకోమంటుండు. అందుకనే మనకి భగవద్గీత ఏం చెప్తుంది అంటే మొట్టమొదటి శ్లోకం చెప్తున్నారు కదా, వస్తుతః గుడ్డివాడు ధృతరాష్ట్రుడు ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత యోత్సవ మామకాహ పాండవశ్చవ కిముకరవతి సంజయ అంటున్నాడు. అంటే తనకి తెలుసు ఏదైతే యుద్ధం చేస్తున్నారో ధర్మక్షేత్రం అనే ప్రదేశం అది ఎవరి పక్షాన ధర్మం ఉంటే వాళ్ళు గెలుస్తారని తెలుసు. యతో ధర్మ తత కృష్ణ, యత కృష్ణ తత జయ. ఎక్కడ పరమాత్మ ఉంటాడో వాళ్ళకి విజయం లభిస్తుందని తెలుసు. కానీ తనది కానటువంటిది, తనకు సంబంధం లేనటువంటి దానికోసం ప్రయత్నం చేసి 100 మంది కొడుకులు పోగొట్టుకొని ఎవరి చేతిలోనైతే తన కుమారులు చనిపోయారో వాళ్ళ పంచన 11 సంవత్సరాలు వాళ్ళు పెట్టినటువంటి ఆహారాన్ని తిని బ్రతకవలసిన దుస్థితికి వచ్చింది. అంటే ఇక్కడ ఏం చెప్తుంది అంటే నిన్ను నువ్వు తెలుసుకొని నీది ఏదో నీది ఏది కాదో తెలుసుకోమంటుంది. తత్వమర్మము తెలియలేకనే తప్పు దారిన పోకురా. తెలుసు తత్వమసి అనేటువంటి వాక్యాన్ని మనం తెలుసుకున్నాము. తెలుసుకున్న తర్వాత ఏం చేయాలా? ఈషణత్రయాలు వాసనత్రయాలు. ఈషణత్రయాలు వదులుతున్నాయా? వదలటానికి ప్రయత్నం చేస్తున్నామా? నేనున్నానండి, ఒక 35 సంవత్సరాలు ఉద్యోగం చేసా, ఉద్యోగం వదిలేసా. మరి ఇప్పుడు ఉద్యోగం వదిలేసా కూడా ఇంకా సంసారాన్ని పట్టుకొని ఉన్నానా లేనా?
మళ్ళీ రేపు సాయంత్రానికి వెళ్ళిపోవాలిగా ఇంటికి. కానీ నువ్వు సంసారంలో ఉన్నప్పటికీ నీలో సంసారం ఉంచకో అని చెప్తుంది మన తత్వం. నువ్వు సంసారంలో ఉన్నప్పటికీ నీలో సంసారం ఉంచకు. ధృతరాష్ట్రుడు చేసింది అదే. తనది కాదు ఆ సంసారం, ఆ రాజ్యం. కానీ దానికోసం ప్రయత్నం చేసి ఏం చేశాడు? అంతా పోగొట్టుకున్నాడు. మనకు కూడా ఏంటంటే మనకున్న సామ్రాజ్యం ఏంటంటే కాలం అనేటువంటిదే మన సామ్రాజ్యం. ఈ కాలం అనేటువంటి దాంట్లో నువ్వు ఎంత తెలుసుకుంటావు, నువ్వు ఎంత తెలుసుకొని ఎంత ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి వెళ్తావు. చాలామంది ఏమనేవాళ్ళంటే, మేము చిన్నప్పుడు భజనకు పోతా ఉంటే ఈ పోరగాళ్ళకి ఏం పుట్టిందిరా స్కూల్ ఎగ్గొట్టేసి భజనకు పోతా ఉన్నారని మేము శనివారం వచ్చిందంటే స్కూల్ ఎగ్గొట్టేవాళ్ళమండి. శనివారం వస్తే సాయంత్రం సెకండ్ హాఫ్ స్కూల్ ఎగ్గొట్టి మా కామెపల్లి నుంచి చెమలపాడు 12 కిలోమీటర్లు నడిచి వెళ్ళేవాళ్ళం. మరి ఆ రోజున ఆ అడవిలో వెళ్ళబట్టే కదా నాలుగు మాటలు నేర్చుకొని మీ దగ్గర 22 జిల్లాలు తిరిగి మీ ముందు కూర్చున్నది. ఆనాడే వదిలేస్తే ఎక్కడ ఏది అంటాలో అది అంటుతుంది. కాబట్టి ప్రయత్నం మనం చెయ్యాలి. మనం ప్రయత్నం చేయకుండా, ఆ ప్రయత్నమే లేకుండా రావాలంటే ఎక్కడి నుంచి వస్తుంది? కాబట్టి మరి మనకి భగవద్గీత ఏం చెప్తుందంటే, పట్టుకో, గురువుని పట్టుకో, సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మాసు అంటున్నాడు కృష్ణ పరమాత్మ. మన గురువులు కూడా చెప్పేది అదే. కానీ రా, నీ సమయాన్ని వెచ్చించు. నీ ఉద్యోగమో, నీ వ్యాపారమో, నీ వ్యవసాయమో మానుకోమని చెప్పడు గురువు. కానీ ఉన్న సమయంలో కొంతైనా నువ్వు వచ్చి గురువు దగ్గర కూర్చుంటే, గురువు యొక్క పాదాలను ఆశ్రయించి, గురు పదాలని ఆశ్రయించినట్లయితే ఈ మానవ జన్మ అనేటువంటిది ఉత్తమమైన జన్మ అవుతుంది, లేకపోతే ఉత్త జన్మ అవుతుందని చెప్తున్నారు. అయితే గురువు కూడా ఎలా ఉండాలి? గురువు కూడా ఎలా ఉండాలంటే భగవద్గీతలో చివరి శ్లోకం చెప్పిండ్రు, ఎత్ర యోగీశ్వర కృష్ణో ఎత్ర పార్థో ధనుర్ధర తత్ర శ్రీర్విజయో భూతిర్ధ్రువ నితిర్మతిర్మమ. గురువు కూడా సర్వసంగ పరిత్యాగై ఉండాల. అంటే అన్నీ వదిలేయమని కాదు అర్థం. తను నేర్చుకున్న విద్య ఏదైతే ఉందో తనకేం దాచుకోకుండా ద్రోణాచార్యుడిలాగా ఉండాలి. ద్రోణాచార్యుడు తన సొంత కొడుకైనప్పటికీ కూడా విద్య అంతా నేర్పలేదండి. ఎందుకు అంటే వాడి దగ్గర కొంచెం క్రోధం ఎక్కువ ఉంది. కానీ సమర్థుడైనటువంటి అర్జునుడికి నేర్పాడు. చాలామంది మనం భారతం తెలుసుకున్న వాళ్ళు ఏమంటామంటే, అర్జునుడిని గొప్పవాణి చేయడం కోసం ఏకలవ్యుడు బొటనవేలు తీసుకుంటానని చెప్తారు మనకి. వాస్తవ భారతం ఏం చెప్తుంది అంటే, ద్రోణాచార్యుడు శిష్యులు వెంట పెట్టుకొని వీళ్ళ విద్యా కౌశల్యాన్ని, అంటే వీళ్ళు ఎంత పర్ఫెక్ట్ అయ్యారు ఈ యొక్క విద్యలోని వీళ్ళ ప్రదర్శన కోసం అంటే అడవికి తీసుకువెళ్తూ ఉంటే, మరి రాజకుమారులు వెళ్తున్నప్పుడు కొన్ని వేట కుక్కలు కూడా వెళ్తాయి కదా. ఈ వేట కుక్క ముందు వెళ్తూ దారి చూస్తూ వెళ్తూ ఉంటే ఈలోపు ఏకలవ్యుడు ఎదురుపడ్డాడట. కుక్క యొక్క సహజ లక్షణం ఏంటండి? కొత్త వ్యక్తి కనిపిస్తే భౌనని అరవటం కుక్క యొక్క సహజ లక్షణం. ఏకలవ్యుడిని చూసి కుక్క భౌనని అరిచిందట. ఒక్కసారి భౌనని అరిచి రెండవసారి భౌ అని అరిచేలోపు దాని నోట్లో పైన 6 బాణాలు కింద 6 బాణాలు కొట్టాడట. అది ఒగరుచుకుంటూ ద్రోణాచార్యుడి దగ్గరకు వచ్చింది. వెనకాలే ఏకలవ్యుడు వచ్చాడు, చూశాడు. ఓహో, వీడెవడో గొప్ప విలువిద్య కాడు, కానీ సహజమైనటువంటి లక్షణం వీడి దగ్గర లేదు. ఎందుకంటే రాముడికి విద్య నేర్పినప్పుడు ఎలా నేర్పారంటే, సర్వే వేద విదాహ సూరాహ సర్వే సముదితై గుణై సర్వే జ్ఞానోపల సంపన్న సర్వే లోకహితారతా. ఒక గురువు విద్య శిష్యుడికి ఎలా నేర్పాలంటే, సర్వే వేద విదాహ సూరాహ అంటే వేదం ఏ విధంగా చెప్పిందో, మన గురు సాంప్రదాయం ఏ విధంగా చెప్పిందో ఆ విధంగా చెప్పాలి. నేర్చుకున్నవాడు ఎలా ఉండాలి అంటే, సర్వే సముదితై గుణై, ఆ నేర్చుకున్న విద్య కళ్యాణ గుణములుగా వికసించాలి. అంటే కళ్యాణ గుణం అంటే అందరి యొక్క క్షేమాన్ని కోరేదై ఉండాలి. ఆ విధంగా గురువు నేర్చుకునేటువంటి విద్య ఉండాలి. సర్వే జ్ఞానోపసంపన్న, ఎప్పుడు ఏ సందర్భంలో ఎలా బాణ ప్రయోగం చేయాలో, ఎలా తన విద్యను ప్రయోగించాలో తెలిసి ఉండాలా. సర్వే లోకహితేరతాహ, ఆ నేర్చుకున్న విద్య అనేటువంటిది ఈ లోకానికి క్షేమకరం కావాలి. కానీ వాడి దగ్గర అది లేదు. సరే, తనేం మాట్లాడలే గురువు.
తనే అన్నాడు, అయ్యా నేను మీ ప్రతిమని పెట్టుకొని నేను విద్య నేర్చుకున్నాను, మీకు గురుదక్షిణ ఇవ్వాలనుకుంటున్నా అంటే నేను నీకు ప్రత్యక్షంగా నేర్పలేదు కదా. లేదు మీ ప్రతిమ పెట్టుకున్నాను కాబట్టి ఇస్తానంటే అప్పుడు బోటనవేలు అడిగాడు. ఎందుకంటే ఈ విద్య ఒక సాధారణ జంతువు మీద ప్రయోగించాడంటే వీడి చేతిలో ఈ విద్య ఉంటే రేపు ఏ ఫ్యాక్షనిస్ట్గానో పనిచేస్తుందని చెప్పని బొటనవేలు తీశాడు. అందుకనే గురువులు ఎలా ఉంటారంటే సమర్థుడైనటువంటి శిష్యుడికి తమ విద్యనంతా అందిస్తారు. అందుకని అటువంటి సమర్థతని మనం కూడా పొందాలి. అటువంటి సమర్థత పొందాలంటే ఏం చేయాలి? అనన్యా చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యావిక్తానం యోగక్షేమ మహామే ఉంటున్నాడు. గురువు కూడా చూస్తాడు నీ క్షేమాన్ని. గురువు కూడా నీ క్షేమాన్ని చూస్తాడు, నువ్వు కూర్చో అక్కడ. కాబట్టి అటువంటి మార్గంలో ప్రయాణం చేసినప్పుడు మాత్రమే ఎప్పుడో నేర్చుకుందామంటే, ఎప్పుడో ముసలితనం వచ్చింది అక్కడ నేర్చుకుందామంటే నువ్వు ఉంటావా? ఒక భిక్షగాడు వచ్చి భవతి భిక్షాందేహి అన్నాడట. ధర్మరాజు అన్నాడట, నువ్వు పొయ్యి రాయా అన్నాడట. నువ్వు పొయ్యి మళ్ళీ రా అన్నాడట. భీముడు పక్కున నవ్వాడట. భీముడికి నవ్వు రాదండి అసలు, ఎందుకంటే సగం వాడే తింటాడుగా వండిన దాంట్లో, బాగా మదం పట్టి ఉంటాడుగా, ఎప్పుడు కందగడ్డలాగా మొహం పెట్టుకొని నవ్వడు, ఉలకడు కులకడు. అటువంటి పక్కు నవ్వాడట. వస్తాదులాగా నాయనగారు చెప్పినట్టుగా. ధర్మరాజుకి ఆశ్చర్యం వేసిందట. ఏంట్రా నవ్వావేంట్రా అన్నాడట. నవ్వకపోతే ఏం చేయమంటావు అన్నయ్య, నువ్వు పొయ్యిరా అన్నావు. పాపం వాడు ఆశ కోసం వస్తాడేమో, ధర్మరాజు కదా ఆడిన మాట తప్పడు అని వస్తాడేమో. వచ్చేపాటికి నువ్వు ఉంటావో ఉండవో, వచ్చేపాటికి నువ్వు ఉంటావో ఉండవో. పోనీ నువ్వు చేద్దామనుకున్నా రావడానికి వాడు ఉంటాడో ఉండడో. అందుకే బాల్యమందో ప్రాయమందో బలుపు తీరిన ముదిమియందో, బాల్యమందో ప్రాయమందో బలుపు తీరిన ముదిమియందో, ఎప్పుడో ఏ వేళనో వెళ్ళిపోతుంది, చెప్పకను కను రెప్పపాటున చెదిరిపోతుంది, ఎప్పుడో ఏ వేళనో వెళ్ళిపోతుంది. కాబట్టి ఎప్పుడు పోతావో తెలియదు కనుక నువ్వు నీతో పాటు చుట్టుపక్కల వాళ్ళకు కూడా చెప్పి, అయ్యా రా మా గురువుగారి దగ్గరికి వెళదాం. ఈ జీవితం అనేటువంటిది ఎంత సంపాదించినా ఎంత శ్రమ చేసినా ఉన్నదాన్ని అనుభవించు. స్వామి వివేకానంద ఏం చెప్తారంటే, డోంట్ డ్వెల్ ఇన్ ద పాస్ట్, డ్రీమ్ ఆఫ్ ద ఫ్యూచర్, థింక్ అబౌట్ ద ప్రజెంట్ మూమెంట్, అవర్ లైఫ్ ఈజ్ షేప్డ్ విత్ అవర్ మైండ్ వాట్ వీ థింక్ సో, జాయ్ ఫాలోస్ ప్యూర్ థాట్స్ లైక్ ఏ షాడో దట్ నెవర్ లీవ్స్ యూ అంటాడనమాట. గతించిపోయిన దాని గురించి చింతించకు, భవిష్యత్తు ఎలా ఉంటుందో ఊహించకు. ఇప్పుడు ఈ సందర్భంలో నీ శరీరంలో శక్తి ఉన్నప్పుడే రా గురువు దగ్గరికి, వచ్చి కూర్చో. దుర్జడు చెప్తాడు, దంతంపులు పడనప్పుడే, కాంతాసంగం రోయినప్పుడే, తనువుయందు ఆరోడి ఉన్నప్పుడే, దంతంబులు ఊడనప్పుడే, కురులు వెలవెల్ల కానప్పుడే, చిందెంపనవలే నీ పద యుగళంబు శ్రీకాళహస్తీశ్వర అంటాడు. గురువు దగ్గరికి రావాలంటే అంతా ఉడిగిపోయిన తర్వాత వద్దామంటే కోడలు పంపిస్తుందా అండి? ఏమమ్మా ముసలితనం వచ్చింది, నీకు కంటి చూపు తగ్గింది, పొరపాటున పడితే నీకు ఎవడు చేయాలా? అందుకే ఒక ఆయన ఏడుస్తుండట బాగా. బ్రతికినన్నాళ్ళు ఏ గురువు దగ్గరికి ఏ గుడి దగ్గరికి పోలే. ఆఖరి దశకు వచ్చాక పిల్లలు అందరు కలిసి ముసలిమండ కడక కుక్కలాగా వాళ్తున్నా కూర్చో అన్నారట. అప్పుడు అంటున్నట, ఎందుకుంచితివయ్య నన్నిలలో శ్రీరామచంద్ర, ఎందుకుంచితివయ్య నన్నిలలో, ఎందుకుంచితివయ్య నన్నిల ఎందు నా సుఖముందనైతిని, ఎందుకుంచితివయ్య నన్నిల ఎందు నా సుఖముందనైతిని, సుందరంబైనట్టి నీ పురమందిరమునకు నన్ను చేర్చుము, ఎందుకుంచితివయ్య నన్నిలలో శ్రీరామచంద్ర, ఎందుకుంచితివయ్య నన్నిలలో, బాలప్రాయము ఆటలాడితిని, తరువాత తెలియక పడుసుతనమున మిడిసి పడితిని, బాలప్రాయము ఆటలాడితిని, తరువాత తెలియక పడుసుతనమున మిడిసి పడితిని,
మూడో అంశము ముసలితనమున కండ్లు మసకలు చెవుడు వచ్చి పండ్లు ఊడగ గండ్లు పడి తిని ఎందుకుంచితివయ్య నన్నిలలో. శ్రీరామచంద్ర ఎందుకుంచితివయ్య నన్నిలలో. కుక్క జాతి కన్నలేదాయే నాకున్న బాధ తీర్చుటకు నీ కన్నలేదాయే. కుక్క జాతి కన్నలేదాయే నాకున్న బాధ తీర్చుటకు నీ కన్నలేదాయే. కొడుకు కోడలు ఇరుగు పొరుగు ఇంటిలో ఇల్లాలు కూడా. కొడుకు కోడలు ఇరుగు పొరుగు ఇంటిలో ఇల్లాలు కూడా. రోత కోతలు కూసి నన్ను వెళ్ళగొట్టిన చందమా ఇది ఎందుకుంచితివయ్య నన్నిలను. అప్పుడు ఏడిసి తెలుసుకో. ఏనాడు గురువు దగ్గరకు పోవైతివి, ఏనాడు నీ గుణమేందో తెలుసుకోవైతివి. ఇప్పుడు పోవాలంటే నువ్వు గురువు దగ్గర పోవాలంటే కోడలు పోయినేదా, కొడుకు పోనేడా, పోదామంటే చేతిలో డబ్బులు లేవా, శరీరం సహకరించట్లేదా, అప్పుడు ఏం చేస్తావు? అందుకే శరీరంలో శక్తి ఉన్నప్పుడు వెళ్ళు గురువు దగ్గరికి, ప్రయత్నం చెయ్యి. నువ్వు శక్తి ఉన్నప్పుడు ప్రయత్నం చేస్తే నీకు గురువు నీకు ఆరోగ్యాన్ని ఇస్తాడు, నీకు ఆర్థికని ఇస్తాడు, నీకు ఆనందాన్ని ఇస్తాడు, నీకు ఆధ్యాత్మికతని ఇస్తాడు. కాబట్టి అందుకోసం గురువు దగ్గరికి చేరి గురువు యొక్క బోధన వింటూ తనకున్న బాధని తృణాదపి సునీచేన తరోరపి సహిష్ణున అమానిన మానదేన కీర్తనీయ సదాహరిహి. మనం ప్రతి వాళ్ళం కూడా ఏమనుకోవాలంటే నాకంటే ఎదుటి వాళ్ళే గొప్పవాళ్ళు, నేను గడ్డి పరక కంటే కూడా సమానం. రాముడు రావడానికి అదే గడ్డి పరకండి. నారాయణుడు నరుడుగా రావడానికి కారణం ఏంటంటే రావణాసురుడు మరణం లేకుండా వరం కోరుకున్నాడు. దేవతల చేత మరణం వద్దు, రాక్షసుల చేత మరణం వద్దు, మృగాల చేత, సర్పాల చేత, పక్షుల చేత, వేడి చేత మరణం వద్దు అనుకున్నాడు. తదాస్తు అన్నాడు బ్రహ్మగారు. అన్నీ అయిపోయిన తర్వాత అడిగాడు, ఏమయ్యా రావణ అన్నీ అడిగా మరి మానవులు మర్చిపోయావేందన్నాడు. తృణభూత హితే మన్వే ప్రాణినో మానుషోదయ. తృణభూత హితే మన్వే తృణభూత హితే మన్వే ప్రాణినో మానుషోదయ. నాకు గడ్డి పరకతో సమానం మానవులు, నాకు గడ్డి పరకతో సమానం నాకు మానవులు. కాబట్టి నన్నేం చేస్తారనుకున్నాడు. ఆ రావణుడే నీలో ఉన్న అహంకారం. కాబట్టి తృణాదపి సునీచేన తరోరపి సహిష్ణున అమానిన మానదేన కీర్తనీయ సదాహరి. హరి అంటే ఇక్కడ గురువు అని అర్థం. ఇట్లా ఉన్నవాడికి ఏమవుతుంది అంటే యోగరతోవా భోగరతోవా సంగరతోవా సంగవిహీన యశ్యద్బ్రహ్మణి రమతే చిత్తం నందతి 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 దేవా. అట్లా గురువును పట్టుకున్ననాడు, ఆ గురువును పట్టుకున్నాడు. యోగరతోవా యోగంలో ఉన్న, భోగరతోవా ఎన్ని సుఖాలున్నా, సంగరతోవా జనంలో ఉన్న, సంగ విహీన సమాజం నుంచి దూరంగా ఒంటరిగా ఉన్న, యశ్యద్ బ్రహ్మణి రమతే అటువంటి బ్రహ్మ పదార్థంలో రమిస్తూ ఆనందాన్ని పొందుతూ ఉంటాడు కనుక అటువంటి గురువులని ఆశ్రయిద్దాం. వారి ఆనందంతో పాటు మనం కూడా ఆనందాన్ని పొంది మరి మానవ జన్మకు వచ్చినటువంటి దాన్ని సార్థకత చేసుకుందామని ప్రార్థన చేస్తూ జై బలో సద్గురు మహారాజ్కి దయతల సద్గురు బ్రహ్మ మహారాజ్కు జై. మరి నిర్మలానంద నెహ్రూ రాజయ్య గారు ఖమ్మం జిల్లా ఇల్లెందులో జాబ్ చేసేవారు. ఇప్పుడు రిటైర్ అయ్యారు, ఖమ్మంలోనే స్థిరపడ్డారు. మరి నాయనగారికి అమ్మగారికి వారు చాలా సన్నిహితులు. వారు చిన్నప్పటి నుంచి కూడా నాయనగారితో అమ్మగారితో కానీ ఎక్కువగా మమేకమై ఉండేటువంటి వారు. ఆ ప్రాంతంలో అంటే వైరా ప్రాంతంలో ఉన్నటువంటి భక్తులందరికీ కూడా వారు చాలా సుపరితులు, మంచి వక్త, బాగా చెప్తారు, మంచి అనుష్ఠానపరులు. వారు గురుపట్టా తీసుకున్న తర్వాత కూడా వెంటనే ఉపదేశం ఇవ్వలేదు. వారికి ఒక ఫార్మెట్ ఉంది. ఇన్ని మంత్రజపం అయిన తర్వాతనే ఉపదేశం ఇవ్వాలనేటువంటి లక్ష్యంతో ఆ జపం పూర్తి చేసిన తర్వాతనే ప్రారంభించారు. అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కో ఫండమెంటల్ ఫాలో అవుతారు. వారు అంత అనుష్ఠానం పూర్తయిన తర్వాతనే ఉపదేశాలు ఇవ్వడం అనేటువంటిది ప్రారంభించారు. మరి మన మీద ప్రేమతో, మా మీద ప్రేమతో మరి ఇక్కడికి వచ్చేసి వారి యొక్క అమూల్యమైనటువంటి సందేశాన్ని ఇచ్చినందుకు మరి వారికి జయగుళ్ళు. మరి మీరు విన్నారు కదా వారి యొక్క చెప్పే విధానం ఎంత సాఫ్ట్గా ఉందో. మరి వారు మంచి సంగీత విద్వాంసులు కూడా, మంచి గానం చేయగలుగుతారు.
ఇన్స్ట్రుమెంట్స్ కూడా మంచిగా వాయించగలుగుతారు. మన దగ్గర ఇప్పుడు లేవు, కానీ ఉంటే మనకి ఇప్పుడు లైవ్లోనే ఒక డిస్ప్లే ఇచ్చేవారు అనమాట. కానీ ఇప్పుడు ప్రస్తుతం అవకాశం లేదు. సాయంత్రం కానీ రేపు కానీ అని ఉంటే వీలైతే చూద్దాం. బ్రహ్మ వాళ్ళు వస్తే వాళ్ళ దగ్గర ఉంటాయి ఇన్స్ట్రుమెంట్. వాళ్ళు వచ్చిన దాకా వెయిట్ చేయాలి మనం ఇన్స్ట్రుమెంట్ కావాలంటే. ఓకే ఓకేనా, వాళ్ళు వచ్చిన తర్వాత అవకాశం ఉంటే నైటు 9 బుర్రకథ కూడా ఉంది. అప్పుడు బుర్రకథ, భగవద్గీత బుర్రకథ ఉంది. అంతకంటే ముందు వాళ్ళు వస్తే ఏమన్నా భోజనాలు అయిన తర్వాత చూద్దాం ఏమైనా ఉంటే. ఓకే, మరి చాలా చక్కగా వివరించారు. ఎందుకంటే మానవుడై జన్మించినందుకు సార్థకత చేకూర్చుకోవాలి. ఇప్పుడు అహంకారం అనేటువంటిది ఉండకూడదు. గర్వం, మదం, ఆశ్చర్యం అనేటువంటివి అవి మనిషి పతనానికి మూలం. ఇప్పుడు రావణాసురుడు దేనితో మరణించాడు అంటే, ఎవరు చంపారంటే వేరే ఎవరో చంపలా, అతనిలో ఉన్న అహంకారమే అతని వినాశానికి కారణమైంది. ఎవరు చంపారు? అతని మరణానికి కారణం ఎవరు? అతనిలో ఉన్న అహంకారమే. మానవులు ఎంత అన్నాడు అంటే అది అహంకారం, గర్వం అన్నట. మనకి బుర్హాన్ గారు కూడా ఒక మాట చెప్తారు, గర్వమతులాగానవే గర్వమతులాగానవే దుర్యోధన శిశుపాల రావణ చరితములు వినవే. గర్వమతులు గతులు గానక ఘనము నీచములెన్నో చూను. నిర్ర నీల్గొచు మిర్రి చూపులు వెర్రితనమున చూడబోకు. మానసాని వినవే భూతమూల చట్టమే మోగనవే. అమ్మ, రావణాసురుడికి కూడా కాదు, ఉదాహరణ చెప్పారు వారు. ఆ అసుర లక్షణం, అసురుల యొక్క లక్షణాలు మనకి భగవద్గీతలో చెప్తారు. దైవీ లక్షణాలు చెప్పారు, అసుర లక్షణాలు చెప్పారు. దైవీ అసుర సంపద అంటే దైవీ సంపద ఉంది, అసుర సంపద ఉంది. మన ఇష్టం, మన దేన్నైనా పోగు చేసుకోవచ్చు, దేన్నైనా పోగు చేసుకోవచ్చు. దాన్ని పోగు చేసుకునే వాళ్ళు ఎక్కడెక్కడో తిరుగుతారు. ఏది పోగు చేసుకునేవాళ్ళు? అసుర సంపదోళ్ళు అక్కడ తిరుగుతారు, దైవీ సంపదోళ్ళు ఇటు తిరుగుతారు. అర్థమైందమ్మా? జ్ఞాన సంపదోళ్ళు ఇటు వస్తారు, జ్ఞాన సంపదోళ్ళు ఏడకొస్తారు. అర్థమైందమ్మా? రకరకాల సంపాదన చేసుకునే వాళ్ళు ఉన్నారు. మీరు కూడా బాగానే సంపాదించుకుంటున్నారని నేను అనుకుంటున్నా. ఇందాక వచ్చినప్పుడు ఖాళీ సంచులతో వచ్చారు, ఇప్పుడు వెనక చూస్తే అందరూ పెద్ద పెద్ద సంచులు పెట్టుకుంటున్నారంటే బాగానే వెనకేసారే అనుకుంటున్నా. ఉదయం నుంచి పూజ అవన్నీ నేను అనుకుంటున్నా, ఇంటికి అయిన తర్వాత ఇవన్నీ స్టోర్ రూమ్లో పెడతారని నేను అనుకుంటున్నా. ఈ సంపద అంతా నేను అప్పుడప్పుడు వచ్చినప్పుడు చూస్తా ఏమేమి సంపద ఉందో. సంచులు సిల్లులు ఉన్నాయి, చూసుకోలేదు. ఒకవేళ మీ సంచులకి ఏమన్నా చిల్లులు ఉంటే మాత్రం ఆ రంధ్రాల్లో నుంచి పోకుండా పేస్ట్ పెట్టుకోండి అమ్మ, ఫెవికిక్ ఉంటుంది, అది పెట్టుకోండి. ఎందుకంటే అది పోయిందానికి ఉపయోగం ఉండదు. ఒక ఆయన బిందె నిండా నీళ్ళు పోసింది, కుండ నిండా నీళ్ళు పోసిండంట. తెల్లారేసరికి ఒక్క చుక్క లేదంట. ఏందో కారణం తెలియట్లా, వాడు ఎవరని తెలియదుగా మళ్ళీ రోజు నింపుకుంటుండు. రోజు కుండ నింపుతుండు కానీ నీళ్ళు పోతున్నాయి అనే విషయం గుర్తించట్లా వాడు. దానివల్ల ఏమైనా ఉపయోగం ఉంటుందా? అర్థమైందమ్మా? ఇప్పుడు నేను అనుకో 50 సంవత్సరాల నుంచి నీళ్ళు పోతూనే ఉన్నా, ఆ రంధ్రం పూడ్చుకోవాలి. గురువుగారు చెప్పినప్పుడు రంధ్రం పూడ్చుకోలేదు. పూడ్చుకోకపోతే ఏం ఉపయోగం? 50 ఏళ్ళ నుంచి పోతే ఏమైనా ఉపయోగం ఉంటుందా? అందుకు ముందు ఏం చేయాలంటే ఎక్కడ లాస్ అవుతున్నామో గుర్తించుకోవాలి. మన ఎనర్జీ ఎక్కడ లాస్ అవుతున్నామో గుర్తించాలి. అంటే ఎనర్జీ రిసీవింగ్ పాయింట్స్ ఉంటాయి, ఎనర్జీ డిలీట్ అయ్యేటువంటి పాయింట్స్ కూడా ఉంటాయి. ఎక్కడెక్కడైతే మనం మాట్లాడే దాంట్లో కానీ, చూసే దాంట్లో కానీ, వినే దాంట్లో కానీ, తినే దాంట్లో కానీ, ఇట్లా కొన్ని సందర్భాల్లో మన ఎనర్జీ కోల్పోతాం. ఆ ఎనర్జీని కోల్పోకుండా ఉండే విధంగా మనం చూసుకోవాలని చెప్పి గురువుగారు చెప్పారు. ఆ జ్ఞానం అనేటువంటి దాన్ని కూడా కోల్పోకూడదు. ఎందుకంటే జ్ఞానం ఉండటం వేరు, సమయానికి ఉపయోగపడటం వేరు. సమయస్ఫూర్తి అంటారు కదా. ఒక ఆయన ఉంటాడనమాట, పక్కన వాళ్ళు చెప్పితేనే డిస్ప్లే చేస్తున్నాడు అనమాట, ఆయనకు సొంతం తెలియదు. అంటే మన తెలివి ఒకళ్ళ మీద ఆధారపడి బ్రతకూడదు, మన తెలివి ఒకళ్ళ మీద ఆధారపడి బ్రతకూడదు. ఆశ్రమంగాడికి వచ్చిండు, ఇక్కడ ఉపన్యాసాలు చెబుతుంటే బయట పోయి కూర్చున్నాడు. ఆయనకు తెలియదు అనమాట, ఉపన్యాసం వినాలనే విషయం తెలియదు అనమాట. తర్వాత వాళ్ళ భార్య ఫోన్ చేసింది, ఏం చేస్తున్నావు? ఆశ్రమం కాడిపోయాను. ఇప్పుడే ఫోన్ చూసుకుంటున్నా, బయటికి పోయి యూట్యూబ్ చూస్తున్నాడు. మరి లోపల ఏం చేస్తున్నాడు? ఉపన్యాసాలు చెప్పుకుంటున్నారని.
నాయన ఆశ్రమంలో ఉపన్యాసాలు చేస్తే నువ్వు బయట యూట్యూబ్ చూపకూడదు, ఫోన్ ఆన్ చేసి వెళ్ళి లోపల వెళ్ళి కూర్చొని ఉపన్యాసాలు అంటే వచ్చింది. ఏంటంటే ఆయనకి ఎవరం లేదన్నమాట, వేరే వాళ్ళు చెబితేనే ఎవరం వచ్చింది. ఇక అట్లాంటి వాళ్ళు ఎన్నాళ్ళని ఎవరం తెచ్చుకుంటారమ్మా? మన అదృష్టం బాగులేదు, ఫోన్లన్నీ స్విచ్ ఆఫ్ చేసి లోపల వచ్చి కూర్చోవాలా అంటే మనం వేరే వాళ్ళు చెబితే వింటల్లా. అర్థమైందా? మనకు ఆ తెలివి ఉంది. ఏం తెలివి ఉంది మనకే తెలివి ఉంది? వినటం. వేదాంతంలో మొట్టమొదటి సాధనే శ్రవణం. అర్థమైందమ్మా? విననేర్చి చెప్పనేర్చిన మనులకే దీనిలోని మర్మము తెలుసును. విని చెప్పనేరకుండినా దీనిలో మర్మం తెలుసుకునేవారా, ధర్మం తెలుసుకునేవారా? కోతులు కొబ్బరికాయ దొరికితే ఏం చేస్తాయి? ఏదో వాటిల్లో తెలివి గలది ఏమైనా ఉంటే కొట్టుకొని ఏమైనా కొబ్బరి తింటదిగా, లేకపోతే ఇసిరేస్తుంది. అదే మన కొబ్బరికాయ ఇస్తే ఏం చేస్తాం? బయట కొబ్బరికాయ దొరికిందనుకో పారేస్తామా? లోపల తెలుసుకొని అక్కడ కొట్టి ఇక్కడ దేవుడి దగ్గర పెడతాం. మనకి ఆ ఎవరం ఉంది. బయట దొరికితే తేరని భయం, అదే కొబ్బరికాయ అనుకో. ఈ గురువు గారు కంటే సిద్ధాంతి గారు కాబట్టి వారు చెప్పగలుగుతారు. అట్లాంటి నాకు తెలియదుగా, నాలాంటి వాడు ఏం చేస్తారో తీసుకొని కొడతారు. ఆ గురువు గారు అన్నారనుకో, అది దామాక అన్నాకో, ఇక్కడ కూడా తెలివి ఉండాలి. మరి అర్థమైందమ్మా? సరే, అది ఏదైనా కానీ దేవుడికి సమర్పిస్తే ఏం కాదు, దేవుడికి సమర్పించితే ఏం కాదు. మనం కొబ్బరికాయ దొరికింది కదా అని టక్కుని సంచిలో వేసుకొని పోయి చట్నీ చేసుకుందాం అనుకుంటేనే చిక్కు. అబ్బాయి రేపు కూర వెళ్ళిపోయినట్టే. రేపు టమాటాలు ఎంత రేటు పెరిగిన తర్వాత కొబ్బరి చట్నీకి చట్నీ దొరికింది, రేపు టమాటాలు కొనక్కల అనుకుంటే ప్రాబ్లం. ఓకే అమ్మా? ఏంటంటే అమ్మా, శ్రవణం. వినవలెనని కనవలెనని మనసందున కోర్కెగలుగు మనుజులు వినుడి, విన చేసేదా కన చేసేదా కన్నమగు ఈ బోధ విన కననొల్లనట్టి మనుజులు చనుడు చిన్న త్రోవబట్టి తినుమంటే పులి వల్ల ధనిలోకులు అనవింటి, తినమంటే పులి తినలేదట. దానికి ఎంత ఎవరు వచ్చింది? పుల్లులు తినమంటే వద్దంటయ్యా. సినిమాల్లో చూడట్లా జింకల్ని ఎట్లా వేట్లాడతాయి, జింకల్ని ఎట్లా వేడ ఏం తిన్నది అది జింకల్ని తిన్నంటల్లా. వాళ్ళ ఇంట్లో ఇలా పూజ అని చెప్పి, ఇలా పూజ చేశారని చెప్పి ఒక భక్తుడు చేసపోయి పంచపక్ష పరమాణాలు చెప్పి, ఇందాక పరమాన్నం పులిహార అవన్నీ పెట్టారు కమ్మ స్వీట్లు, అవన్నీ ఎత్తపోయి పులికి పెట్టిండు. అబ్బాయి ఎవరు పెట్టట్లేదు, గురువుగారు ఆరాధన కదా పెడదామని పోయి తీసపోయి ఆడ పెట్టిండు. తింటాయి తినవు. ఏం తిన్నది? పెట్టినోండి తిన్నది, పెట్టడానికి పోయినోండి. దానికి అది ఇష్టం. తినుమంటే పులి వల్ల ధనిలోకులను కనుకానే విన వల్లే నన్న నోరాడదు విన కననొల్ల నట్టి మనుజులు చనుడు వచ్చిన త్రోవా బట్టి. అమ్మ, వినే అవకాశం భగవంతుడు మనకిచ్చారు, గురువుగారు అవకాశం ఇచ్చారు. విందాం, విన్నదాన్ని లోపల భద్రపరుచుకుందాం. ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ మననం చేసుకుందాం, మళ్ళీ ఆచరణలో పెట్టుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. అప్పుడే ఈ జన్మకు సార్థకత అనేటువంటిది చేకూరుది. గురువుగారా, ఎందుకుంచితివయ్యనన్నిలలు శ్రీరామచంద్ర, ఎందుకుంచితివయ్యనన్నిలలు. ఒక ఆయన మన మీద ఇక్కడ పేపర్లో చూసామ్మా, కొటేషన్ రాసింది ఒక ముసలావిడ గారు. ఏ భగవంతుడా నన్ను మర్చిపోయావా? దేనికంటారు? ఆయన్ని మర్చిపోయాను. దేనికంటారు? మీకు తెలిసే ఉంటుంది. అదే నేనైతే అంటలా. ఇంకా తీసపోవడానికి మర్చిపోయినవా స్వామి? కొడుకు చూడట్లా, కోడలు చూడట్లా, బిడ్డ చూడట్లా, అల్లుడు చూడట్లా, మనవడు అసలు మందలింపే లేదు. తినటానికి చేసుకొని తినే అంటే ఓపిక లేదు, ఆరోగ్యం అనుకూలంగా లేదు, డబ్బులు అసలు లేవు. ఇంకెవరు చూస్తారమ్మా? అందుకే మర్చిపోయినవా అని చెప్పి కొటేషన్ పెట్టింది అన్నాడు భగవంతుడికి. మరి కొటేషన్ పెడితే భగవంతుడు ఏమన్నా తక్కువ నుంచి తీసపోతారంటారు? అమ్మ, తీసపోతారా? టైం రావాలా. ఎన్ని శ్వాసలు ఇక్కడ పీల్చి విడిచిపెట్టాలో క్యాలిక్యులేషన్ ఉంటుంది. నేల రుణం, గాలి రుణం, నీళ్ల రుణం, శ్వాసలు, వాయువు ఎన్ని పీల్చుకోవాలో ఎన్ని విడిచిపెట్టాలో అవన్నీ కూడా క్యాలిక్యులేషన్ ఉంది. అవన్నీ పూర్తయితేనే మనం ఈ శరీరాన్ని మనం విడిచిపెట్టి వెళతాం. చాలా చక్కగా మరి నెహ్రూ రాజయ్య గారు మనకు జ్ఞానాన్ని అందించారమ్మా. దాన్ని మనం ఆచరించుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు అందరికీ జై గురు. మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ, ఆత్మబోధ, భగవద్గీత, అలాగే పండుగల్లో దాగిన అర్థాలు, అంతరార్థాల కోసం మరియు యోగము, ధ్యానము,
మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబల్ను నొక్కండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. జై గురు.